ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సిఎంసి చర్చ్ తరఫున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుడు ఇటు రీతిలో మనం అందరినీ కూడా ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరి కలిపిన విధానం బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు అనేక మందిరాలు మరి మూతబడి అయినప్పటికీ కూడా దేవుని స్థుతించడానికి ఆటంకం లేకుండా అనేక రకాలైనటువంటి మరి వివిధ రకాలైనటువంటి ఇలాగున ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా దేవుని మహిమపరచడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం ఎక్కడున్నా ఎలాగున్నా సరే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనం ఉండి దేవుని స్థుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. గృహాల్లో ఉంటే గృహాల్లో ఎక్కడున్నా సరే ఆ ప్రదేశంలో మాతో పాటు మీరు కూడా ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కానుకలు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈరోజు ఇటు రీతిలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ఈ సన్నిధిలో కలియుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మీకు కార్యక్రమంలో మీ కాపుదల మీద దయచేయండి. పాటలు, వాయిద్యాలు, ఆరాధనలో నాయన ప్రభ మరి ముఖ్యంగా మీ దైవ సేవకుని మీరు ఎత్తి పట్టుకుని మంచి శుభవర్తమానం మా అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు అందింపదైత్యమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సర్వీస్ లో భాగస్తులైన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం మీ మహిమార్థం కొరకే మీరు చక్కగా జరిగించుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ టు జీసస్. హల్లెలూయా. ఈ పాట పాడుకుని దేవుని నామమున మహిమపరుద్దాం. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములో ఆకాశనీయుడా నీకు సాటెవరు. 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములో ఆకాశనీయుడా
అవును ప్రియ దేవుని సంగమా, దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ఆయన చేసినటువంటి ఆరాధన, వీధులలో నాట్యం ఆడిన దావీదు చేసిన ఆరాధన అందరూ కలిపి పాడదాం, దేవుని నామమును మహిమపరుద్దాం. నిజమే, దావీదు మరి ఆ రీతిగా నాట్యం ఆడుతూ దేవుని స్తుతించినప్పుడు తన భార్య సిగ్గుపడ్డదేమో కానీ ఆయన సిగ్గుపడలేదు. దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించగలిగారు. ఈ మాట నాతో పాటు కలిపి చెప్తాం. దేవుని నామమును స్తుతిద్దాం మాత్రం కూడా. థ్యాంక్ యూ జీసస్. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చదువు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. One more time. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని సంగమా, ఆరాధన స్తుతి ఆరాధన, ఈ రీతిలో దేవుని నామాన్ని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దయచేసి ఇంతవరకు కూడా మాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాం. ప్రార్థన చేసుకుందాం. తదుపరి మరి దైవ సేవకులు మన మధ్యలో ఉన్న వాక్యం బోధించడానికి. కాబట్టి ఆ సమయానికి మనం వెళ్తుండగా మన హృదయాలు దేవుని తట్టు తిప్పుకొనొచ్చు. ప్రార్థనలు ఏకీభవిద్దాం మాత్రం కూడా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుద్దును ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మేము ఆరాధించాం, మిమ్మల్ని స్తుతించాం. మాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి మీకు వందనాలయ్యా. దేనికి పనికిరాని వారం మమ్మల్ని మీ పాత్రలుగా మీరు మలచుకొని ఆయన మీ పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పచెప్తా ఉన్నాను. దేవసేవకుడు మీరు ఎత్తు పట్టుకుని మంచి శుభవర్తమానం, మా అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిపదయమని, మీరే మాకు తోడుగా ఉండమని, ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రియులారా, మనందరికీ దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు. మరి గత కొన్ని వారాలుగా, గత సంవత్సరంలో కొన్ని నెలలు మనం అలా లైవ్ ఇచ్చుకున్నాం. గత సంవత్సరంలోనూ దేవుడు అద్భుత రీతిగా మనందరినీ సజీవులుగా కాపాడాడు. అలాగే ఈ సంవత్సరంలో కూడా మరి కొన్ని వారాల నుంచి మనం ఆరాధన పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఆర్డర్ని బట్టి
అయితే లైవ్ కూడా ఇవ్వలేకపోయాం, దేవుని మందిరం యొక్క పనిలో ఉండిపోయాం. కాబట్టి ఈ సమయంలో మరి ఈ వారమైనా అసలు మీతో మాట్లాడాలని లైవ్లో మరి కొన్ని మాటలు చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాం. ప్రియులారా, మరి ఇది లోకమంతటి మీదకి రాబోతున్న శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడింది. మనకు ఒక్కరికే కాదు కానీ లోకమంతటి మీదకి వచ్చింది, మన దేశం మీదకి కాదు, ప్రపంచమంతటి మీదకి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, అక్కడ ఓ చక్కని మాట ఉంది. అక్కడ అదేంటంటే, లోకమంతటి మీదకి రాబోతున్న ఆ శోధన కాలంలో నేను కాపాడుతానంటాడు దేవుడు. అంటే శోధన అనేది ప్రతి వారికి వస్తుంది, ప్రతి దేశానికి వస్తుంది. ప్రభువు ఈ లోకంలో ఆయన రెండవ రాకడలో వస్తానన్నప్పుడు లోకం మీదకి శ్రమలు వస్తాయని, విపత్తులు వస్తాయని, అనేక ఇబ్బందులు కలుగుతాయని మరి దేవుని వాక్యంలో ముందే చెప్పబడ్డాయి. కాబట్టి ప్రియులారా, అక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, మైక్లో చదువు, మైక్ ఉంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది ఏదో ఒక మూలన జరిగింది కాదు, ఒక దేశం మీదకి వచ్చింది కాదు. కాబట్టి ఇది ప్రపంచం అంతటి మీద కూడా ఈ కరోనా వ్యాధి అనేది మరి గతసారి వచ్చినప్పుడు మనుషులను కాస్త బాగానే ఉంచింది, కానీ ఈసారి మాత్రం అందరినీ కూడా కబలిస్తూ ఉంది. మరి ఇది జ్వరం వచ్చిందంటే భయం వేస్తుంది, ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందని భయపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతాయని ప్రభు ముందే చెప్పాడు. క్రైస్తవులుగా మనకు ఒక ధైర్యం ఏంటంటే, శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకు సూచనలు ఏంటని అడిగితే ఆయన అన్నాడు, నా రాకడకు ఇది ఆరంభం మాత్రమే కానీ అంతం కాదని చెబుతూ కొన్ని సూచనలు చెప్పాడు ఆయన. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, అంతే తప్ప అంతం వెంటనే రాదని చెప్పాడు. కాబట్టి మనం కంగారు పడవలసిన పని లేదు. ఆ దినము సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా కూడి దేవుని నామాన్ని ఘనపరచండి, స్తుతించండి, ప్రార్థించండి. మరి మీరు నా యందు విశ్వాసంలో మీరు ఎదగండి అని చెప్పి శిష్యులకు చెప్పడం జరిగింది. పిల్లలు అదే విషయాన్ని మనకు కూడా వర్తిస్తుంది కనుక ఈ సమయం అందు మనం కూడా లోకమంతటి మీదకి వస్తున్న శ్రమలో, ఈ శోధన కాలంలో మనం కూడా ఉన్నాము. ఇదేది ప్రత్యేకంగా మన ఒక్కరికి వచ్చింది కాదు, క్రైస్తవులకు వచ్చింది కాదు, లేదా అన్యులకు వచ్చింది కాదు, అందరికి కూడా వస్తుంది ఈ శోధన, అందరికి కూడా వస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు పత్రికలో మనం చూస్తే ప్రియులారా, ఎందుకు ఇది రావాలంటే లోకమంతటి మీద కూడా మనుషులను పరీక్షించడానికి, లేక మనుషులకు సత్యాన్ని తెలియచేయడానికి, మనుషులు సత్యాన్ని గ్రహించడానికి, ఏది నిజమో ఎవరు దేవుడో తెలుసుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇక్కడ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిందాం ప్రియులారా. మరి ఈ సమయమందు ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మీకు మెప్పు కలగడానికి, మహిమ కలగడానికి, మీకు ఆశీర్వాదం కలగడానికి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబోతున్న బహుమానాలు పొందడానికి ప్రత్యేకముగా దేవుని యొక్క సన్నిధిలో మీ అమూల్యమైనటువంటి విశ్వాసానికి పరీక్ష ఇది. మీ అమూల్యమైన విశ్వాసానికి, మన విశ్వాసం ఎలాంటిదంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఈ లోకంలో అన్నిటికంటే మనం కాపాడుకోవాల్సింది మన ఆస్తిపాస్తులు కాదు కానీ, అందచందాలు కాదు కానీ, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి, లేక విశ్వాసాన్ని బలహీనపరచడానికి, ఈ విశ్వాసాన్ని అనేక విధాలుగా చెదరగొట్టడానికి సాధారణ చేస్తున్నటువంటి కుయ్యక్తులు కొన్ని ఉంటాయి. వాటి వల్ల కొన్ని శోధనలు వస్తాయి. కొన్నిసార్లు మనమే తెచ్చుకున్న శోధనలు కూడా ఉంటాయి.
దేవునికి విరోధముగా చేసినటువంటి క్రియల వలన కూడా కొన్ని శోధన తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష కూడా దేవుడు పెడతాడని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. కనుక విశ్వాసానికి పరీక్ష ఉందట. చదువుకున్న వారికి పరీక్ష పెట్టాలి. ఎందుకు పెట్టాలి? వాళ్ళు నిత్యము చదువుతుంటారు కదా, వాళ్ళకి ఎందుకు పరీక్ష పెట్టాలి? అయినా పరీక్షలో పెట్టకపోతే ఎవరు బాగా చదివారో తెలియదు కాబట్టి. ఈ రోజుల్లో కూడా ఈ పరీక్ష లేకపోతే ఎవరు నిజమైన క్రైస్తవులో నిజమైన భక్తులో తెలియాలంటే పరీక్ష ఉండాలి. కాబట్టి ఈ పరీక్ష అనేది ఎలాంటిదంటే, ఒక బంగారాన్ని చెడిపోయినప్పుడు, అది మంచిది కానప్పుడు, నల్లగా అయిపోయినప్పుడు, దానిలో అసలు నిజమైన బంగారం ఉందో లేదో తెలుసుకోవాలంటే అది అగ్నిలోకి వెళ్ళాలన్నాడు. అగ్ని లాంటి శ్రమలు కూడా మనకు రావాలని కూడా వస్తాయని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏ శ్రమ రాదనుకుంటారేమో. ఒకవేళ క్రీస్తు యేసునందు సద్భక్తిగా బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుతారని పత్రికల్లో, మనకి తిమోతి పత్రికలో రాయబడ్డది. కాబట్టి ప్రియులారా, నిజమైనటువంటి క్రైస్తవం ఎవరైతే జీవిస్తారో, నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటారో వారిని ఖచ్చితంగా శ్రమలు వెంటాడుతాయి. వారి విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. చదువుకున్న వారికి ఎలాగైతే పరీక్ష పెడతారో అలాగే మనకు కూడా పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏమిటంటే శ్రమలు, శోధనలు, కష్టాలు. ఇవన్నీ వస్తున్నప్పుడు వాటి వలన మనకి చాలా లాభాలు ఉన్నాయి. ప్రతి పని వెనుక కూడా, ప్రతి కష్టం వెనుక కూడా లాభం ఉంది. ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడితే మనకి కూలి దొరుకుతుంది. నెలంతా కష్టపడితే జీతం దొరుకుతుంది. అలాగే 6 మాసాలు లేక 4 మాసాలు కష్టపడితే, వ్యవసాయం చేస్తే దాని పంట ఫలితం అనేది మనం చూస్తున్నాం. ప్రతి దాని వెనుక, ప్రతి కష్టం వెనుక కూడా ఫలితం ఉంది. అలాగే మనం ఈ లోకంలో మన విశ్వాసాన్ని కలిగినటువంటి పరీక్షలో మనం నిలబడినట్లయితే, బంగారం ఎలాగైతే అది ఒకవేళ కరిగించిన తర్వాత అది మంచిగా మేలుగా తయారవుతుందో, అపరంజిగా తయారవుతుందో దేవుని వాక్యంలో మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తాము ప్రియులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, 3వ వచనం చూడమ్మా. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్టు కూర్చుని ఉండును. చూసారండి, వెండిని ఎలాగైతే నిర్మలం వెండి కూడా బాగా పాడైపోయినప్పుడు, పనికి రానప్పుడు దాన్ని తీసుకెళ్లి పుటం వేస్తారు, సరాబులు చేస్తారు. లేదా ఇప్పుడు అందరూ నేర్చుకుంటారు ఆ పని. కాబట్టి ఒకప్పుడు నేను కూడా అంటే బంగారము పనిలో కొద్ది కాలం నేను కూడా ఉన్నాను. వెండి షాదీ చేయడం అంటారు, అలాగే బంగారం వేలు తయారు చేయడం అంటారు. వీటిలో పని చేశాను నేను కూడా. కాబట్టి అందుచేత వాటిని శుద్ధి చేసినప్పుడు వాటిలో ఉన్న మురికంతా, మస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి శ్రమ కలుగుతుంది, కానీ ఆ శ్రమలో దాని విలువ పెరుగుతుంది, దానికి మెరుగు వస్తుంది, దాని జీవితం బాగుపడుతుంది. అలాగే క్రైస్తవ జీవితం కూడా మన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దానిలో మెరుగు పెట్టబడతాము, ఇంకా శుద్ధి చేయబడతాము, ఇంకా దేవుని కొరకు పవిత్రముగా చేయబడతాము. అది పవిత్రత అవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ రాసిన పత్రికలో చూసాం. అది సువర్ణం నశించు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది అన్నాడు అక్కడ. అంటే పరిశుద్ధపరచబడుతుందా? కాబట్టి మనం కూడా శుద్ధిపరచబడుతున్నాం. మనం కూడా దేవుని కొరకు ఇంకా బలమైన వారుగా, ఇంకా మన లోటుపాట్లు ఏమైనా ఉంటే మనం తెలుసుకొని ప్రభువులు ఎదగడానికి అవకాశం కలుగుతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ శోధనలు మనల్ని ఏం చేయవు, కానీ ఈ శోధనలు వెనక గొప్ప ఆశీర్వాదము దాగి ఉందని మనం గ్రహించాలి. కాబట్టి దీనిలో మన విశ్వాసం మరింత మెరుగుపడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇలా దేవుని వాక్యాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన శ్రమను అనుభవించాడు ఈ లోకంలో. దానివల్ల ఏం నేర్చుకున్నాడు కూడా హెబ్రీ పత్రిక 5:8 వచనంలో చూద్దాం. 5:8 వచనంలో అది చక్కని మాట ఉంది. క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడ్డాడు. అక్కడ రాసిన మాట చదువుకుందాం. అక్కడ ఆయన కుమారుడై ఉండి, ఆయన మనలాంటి వాడు కాదు, ఆయన కుమారుడు, దేవుని కుమారుడు, దైవశక్తి కలిగిన వాడు అయినప్పుడు కూడా మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా అవతారం ఇచ్చి తను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని వచ్చాడు. ఈ లోకంలో మన కోసం ఆయన శ్రమలు అనుభవించాడు, అనేక కష్టాలు అనుభవించాడు. ఎప్పుడు కూడా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ఆయన చిత్తానికి లోబడ్డాడు. ఏ చిత్తమైతే చేయడానికి ఆయన పంపించాడో ఆ చిత్తాన్ని జరిగించాడు. మనకు కూడా అంతే. క్రీస్తు నమ్మిన ప్రతి వారు కూడా ఏ ఉద్దేశంతో మనం పట్టబడ్డామో పౌలు అంటాడు, నా ప్రాణం కూడా నేను ప్రియమైనదిగా ఇచ్చుకోవట్లేదు అంటాడు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి నా ప్రాణాన్ని కూడా నేను ప్రాణార్పణముగా పోయడానికి ఇష్టపడుతున్నాడు అంటాడు. మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఆ శ్రమల వలన అక్కడ ఏం నేర్చుకున్నాడో చదువుదాం. అక్కడ తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, శ్రమ వలన మనకి విధేయత వస్తుంది, శ్రమ వలన మనకి పరిశుద్ధత వస్తుంది.
మూడోది శ్రమ వలన మనకేమొస్తుందంటే ఆ పరీక్షలో మనం నిలిచిన వారమైతే మన కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం వస్తుంది. అక్కడ బంగారానికి ఎలాగైతే మెరుగు వస్తుందో, వెండికి ఎలాగైతే షాది అవుతుందో, శుద్ధి అవుతుందో, అది చాలా వైట్గా వస్తుందో, అలాగే మనం కూడా పరిశుద్ధముగా నీతిగా బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. ఈ శోధనలు మనల్ని ఏమి చేయవు. ఈ శోధనలు మన విశ్వాసానికి ఒక రకమైన పరీక్ష. ఈ పరీక్షలో నిలబడాలి. పరీక్ష నిలబడాలి. దేవుని వాక్యంలో ప్రభు ఎప్పుడో చెప్పాడు. పాత నిబంధనలు కూడా ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక మాట అంటాడు, ఈ లోకం మీదకి ఆయన జల్లెడితో జల్లిస్తాడు అన్నాడు. జల్లెడితో జల్లిస్తాడు. జల్లెడు ఎందుకు ఉపయోగిస్తారంటే మంచి గింజలన్నీ కూడా మంచి గింజలన్నీ కూడా అందులో జల్లెల్లో నిలబడతాయి. చెత్తంతా కిందకి, ఇసుకంతా ఎందుకు పనికిరాని వేస్ట్ అంతా కిందకి దిగిపోయిపోతుంది. కాబట్టి జల్లెడ అది ఒక రకంగా తీర్పుకు సాదృశ్యంగా ఉంది. చదువుదాం అది. నేను ఆజ్ఞేయుగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు చదువు. ఇశ్రాయేలును అన్యజనులందరిలో జల్లింతును, గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, మన యొద్దకు రాదు. చూసారా, జల్లెడితో జల్లించినప్పుడు ఇశ్రాయేలీలకేనటది. ఇశ్రాయేలుకి ఎక్కువగా జల్లెడితో జల్లిస్తానంటాడు. ఇశ్రాయేలు దేవుని ప్రజలకు పరీక్షలు ఉంటాయి, దేవుని ప్రజలకు శ్రమలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను జల్లిస్తాను, అందులో ఒక్క గింజ కూడా నేల రాదు. అంటే ఆయన నమ్మకం అది. ఎవరు కూడా నశించిపోరు అంటాడు. అదే విషయంలో మనం ఇంకా పేతురు విషయంలో మనం చూస్తే ప్రభు లూకాసు సువార్తలో 22వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే వీళ్ళరా అక్కడ కూడా అంటాడు, ఆ సాతాను మిమ్మల్ని జల్లిస్తుంది అంటాడు. సాతాను కూడా కొన్నిసార్లు మనల్ని శోధిస్తాడు. మన విశ్వాసానికి ఆ విధముగా ఏం చేస్తామో, ఎంత భక్తిగా ఉంటామో, ఎంత విశ్వాసంగా ఉంటామో, మనం ఇందులో నిలబడగలమో లేదో అన్న విషయాన్ని కూడా మనలను శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని తీసుకొని కూడా కొన్నిసార్లు సాతాను వస్తాడు. ఎందుకంటే యోబు సంగతి మనకు తెలుసు కదా. యోబు దగ్గరికి వెళ్ళడానికి సాతాను డైరెక్ట్గా వెళ్ళలేకపోయాడు. అక్కడ ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, భక్తిపరుడని దేవుడే చెప్పినప్పుడు అతన్ని శోధించడానికి ఒక అవకాశం ఇమ్మని అడిగాడు. కొన్నిసార్లు మన నిమిత్తం కూడా అలాంటి అవకాశం తీసుకొని రావచ్చు. లేదా కొన్నిసార్లు మన విశ్వాసానికి ఆ పరీక్ష దేవుడు పెట్టవచ్చు. కొన్నిసార్లు మనలను ఏదైనా రకంగా ఓడించాలని సాతాను కంకణం కట్టుకోవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఒకటి గ్రహించాలి, మన విశ్వాసానికి పరీక్ష ఉందని, ఆ పరీక్షలో మనం నిలబడాలని, దీనిలో మనం దృఢ నిశ్చయం చేసుకుని ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించాలని, సావు అంచుల వరకు వెళ్ళినా దేవుని సెలవు లేకుండా మనం చనిపోమని ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఎంతో మంది మన కళ్ళ ముందు ఈ లోకంలో చనిపోయారు. ఈ మధ్య ఎంతో మంది సేవకులు కూడా చనిపోయి, సేవకురాలు చనిపోయారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఎంతో బాధపడుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుని చిత్తం అలాగూ తీసుకెళ్లవలసి ఉంటే దేవుడు అలా తీసుకొని వెళ్ళాడని కూడా అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని కానీ, ఉండిపోయిన మనం మంచివాడమని అనుకోవడం లేదు. కానీ ఇంకా దేవుని చిత్తం మన పట్ల ఏదో ఉంది. మనల్ని ఉంచాడంటే దేవుని చిత్తం బట్టి ఇంకా మనం ఏదో చేయాలి. అది మనం గ్రహించుకోలేక మరొక అవకాశం మనకి ఇస్తున్నాడేమో, అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, అక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతాము. ఆ విషయాన్ని మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ లూకాసు వార్త 22:31లో దేవుడు అక్కడ ప్రభు అంటాడు, పేతురుతో అంటాడు, పేతురు ఇదిగో సాతాను మిమ్మును అంటే శిష్యులను, అక్కడ ఇశ్రాయేలుని అందరూ చెప్పాడు ఆమోసు గ్రంథంలో. ఇక్కడ ఏమంటాడంటే శిష్యుల గురించి చెప్తున్నాడు. ఈరోజు కొత్త నిబంధనలో కూడా మనల్ని కూడా సాతాను జల్లిస్తాడు. జల్లించినప్పుడు మనం నేల రాలే వాళ్ళంగా ఉండకూడదు, జల్లిలో ఉండేవాళ్ళంగా ఉండాలి. ప్రభు కొరకు ఆఖరికి అవసరమైతే ప్రభు నిమిత్తం చావడానికైనా సిద్ధముగా ఉండాలని గ్రహించాలి మనం. కాబట్టి నేను ఒకప్పుడు మా కారు కాల్చారు, ఎవరో మందరం తగలబెట్టారు. దానిలో కూడా నేను ఒకటి చెప్పాను, ఏంటంటే సావుకు వచ్చినప్పుడే సావుకు సిద్ధమై వచ్చామని. కాబట్టి ఈరోజు కొత్తగా మమ్మల్ని బెదిరించలేరు, భయపెట్టలేరని. ఎన్నో సమస్యలు గత 38 ఈ నెల, రేపు జూన్ నెల వస్తే, జూన్ నెల మనకి 22 వస్తే 38 సంవత్సరాలు వెళ్ళిపోయి 39 వస్తుంది. కాబట్టి 38 సంవత్సరాలు సుమారుగా మరి ప్రభు ఈ సేవలో తను కాపాడుకున్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, వందల వేల కొలది వచ్చాయి. కానీ అలాగే ఉన్నాను. కారణం ఏంటంటే ఆ శోధనలకు నిలబడి ఉండడానికి దేవుడు తగిన శక్తి మాకు ఇచ్చాడు. అలాగే మీరు కూడా అలాంటి శక్తి కలిగి దేవుని కొరకు నిలబడాలి. మనం ఏకంగా ఎల్లకాలం ఇక్కడ ఉండిపోతాం, ఉట్టుకొట్టుకుని ఊరేగిన వాడు ఎవరు కూడా లేడు. ఎంత ధనవంతుడైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వాడే కేవలం గాలి వంటి వారై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన లోపల తోటి గాలి మాత్రమే. ఆ గాలి మామూలుగా గాలి కాదు, శాశ్వతమైనటువంటి ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ రక్షణే మనకి ముఖ్యమైనది. కానీ
కానీ ఈ శరీర రక్షణ కాదు. కాబట్టి శరీర రక్షణ కొరకు ఎవరు ప్రభువుని అంగీకరించదు. కానీ నీ ఆత్మను రక్షించుకోవాలంటే నీకు యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు లేకుండా పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి నీ కొరకు నీ స్థానంలో ఆయన సిలువలో చనిపోయాడు కనుక ఆయన చెప్తున్నాడు, చనిపోయి తిరిగి లేచిన ఆయన నమ్ముకుంటే నీకు వచ్చిన శోధనలో నువ్వు నిలబడే శక్తి కూడా ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, ఇదిగో సాతాను మిమ్మల్ని మీలో కొందరు జల్లిస్తాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు నా తండ్రిని వేడుకుంటున్నానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, మనమే ఏదో ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఏదో గొప్పదనుకుంటామేమో. కానీ కొన్నిసార్లు నేనంతా ఇంత ప్రార్థన చేస్తాం, మనం మెచ్చుకుంటాం, మనల్ని మనం పొగుడుకుంటాం. కానీ మనం పడిపోకుండా ఉండడానికి, మన విశ్వాసంలో దిగజారిపోకుండా ఉండడానికి మన కొరకు మన ప్రభువే విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక 7:25 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన కొరకు ముందుగా వెళ్ళేటువంటి మన ప్రభువు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉండి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తన ద్వారా వచ్చిన వారి కొరకు, తన ద్వారా ఎవరైతే వస్తారో, అంటే పరలోక రాజ్యం రావాలంటే యేసుక్రీస్తు వారే నీకు కావాలి. యేసుక్రీస్తు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్ద కంటే పరలోకానికి రాలేరని చెప్పాడు. నీవెవరివైనా, ఏ కులస్తుడు అని, ఏ మతస్థుడు అని, ఎవరివైనా, చిన్నవారైనా పెద్దవారైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాం. నీ పాపాల కొరకైనా సిలువలో మరణించాడు, విలువైన రక్తాన్ని కార్చాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. కాబట్టి నీవు నమ్మితే చాలు, నీవు విశ్వసిస్తే నీ యొక్క పాపాలన్నీ కూడా క్షమించి ఆయన పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా చేస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎవరైనా క్రీస్తుని ఎరగకుంటే ఈ క్షణమంది ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ మనసు మార్చుకుని రూపాంతరం చెంది యేసుక్రీస్తుని అంగీకరించు. ఆ యేసుక్రీస్తు వారు చనిపోయింది నీ కొరకే. నీ స్థానంలో ఆయన అడ్డుగోకర నిలుగోకర మీద సిలువలో బలియాగమై మరణించి తిరిగి లేస్తానని చెప్పి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్తున్నాడు పేతురుతో, నేను నీ కొరకు వేడుకుంటున్నాను అంటాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా ఆయన సిలువలో చనిపోయిందే కాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను చనిపోం, నీవు నేను భయపడవలసిన అవసరం లేదు. ఈ పరీక్షలో నిలబడే శక్తి కావాలని మనం అడుగుదాం. ఎందుకంటే ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ప్రతిదీ సాధించుకునే శక్తి మనకిచ్చాడు. సాతాను యొక్క బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చానన్నాడు లూకాసు వార్తలో. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ శ్రమలు అగ్ని వంటివి అయినప్పుడు కూడా అగ్నిలోకి వెళ్ళిన సువర్ణం ఎలాగైతే అది శుద్ధి చేయబడుతుందో, అది పరిశుద్ధపరచబడుతుందో, దానికి విలువ పెరుగుతుందో, ఇంకా దానికి ఏం పెరుగుతుందో చూద్దాం. మనం ఇంకొక మాట చూద్దాం. మలాకీ గ్రంథం 3:3 మనం చూస్తే, అందులో కల్మషం లేకుండా ఉంటుంది అంటాడు. అందులో శుద్ధి చేయబడుతుందంటే కల్మషాన్ని తీసేస్తున్నాడు. నీలో నాలో కూడా ఏ కల్మషం ఉన్నా అది పోవాలంటే కొన్ని శ్రమలు రావాలి. మనకి కొన్ని శ్రమలు గుండా మనం వెళ్ళాలి. శ్రమలు గుండా వెళ్తేనే మనం నిజమైన క్రైస్తవులం. చేప పిల్ల చూసారా, అది ఎంత చిన్నపిల్ల అయినా నీటికి ఎదిరిస్తుంది. వెళ్ళిపోతున్న కాలంలో వెనక్కి కొట్టుకుని వెళ్ళిపోదు. ఎంత పెద్ద చేప అయినా, సచిన చేప వెనక్కి వెళ్ళిపోద్ది. ఎంత చిన్న పిల్ల అయినా అది బ్రతికి ఉంటే ఆ నీటికి వ్యతిరేకంగా ఈదుకుంటూ ముందుకెళ్తారు. అలాగే క్రైస్తవ జీవితంలో మనం కూడా ఇలాంటి శ్రమల్లో ఈదుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా మనం చూస్తే ప్రియులను గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సంఖ్యాకాండం 31:23 చూద్దాం. మనము పవిత్రపరచబడతాం. దాని ద్వారా, ఈ శ్రమల ద్వారా పవిత్రత అనేది మనకు వస్తుందని కూడా అందులో వస్తుంది రాయబడిన మాట. మరొక మాట మనం అది అలా ఉంచేద్దాం. యోబు గ్రంథం చూద్దాం, 23:10 చూద్దాం. యోబు గ్రంథం 23:10 చూస్తే అక్కడేముందంటే, అక్కడ భక్తుడు అంటాడు, చాలా శ్రమలు అనుభవించాడు. ఆయనకంటే శ్రమలు అనుభవించిన వారు కాదు మనం. ఆయన మహాశ్రమలు అనుభవించాడు. భార్యను, పిల్లలను, 10 మంది పిల్లలు కూడా 7 కుమారులు 3 కుమార్తెలు పోగొట్టుకున్నాడు. ఆయన మరి గాడిదలు, ఒంటెలు, అలాగే గొర్రెలు, మేకలు, ఆయనకున్న పొలాలు అన్నీ కూడా అగ్ని వర్షం చేత కాల్చబడి అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. భార్యను కూడా ఒక మాట కూడా పాపం చేయకుండా, నోటుతో కూడా పాపం చేయకుండా, ఒకవేళ భార్య అంటది, ఇవన్నీ కూడా పోయినాయి కదా, మనకి ఇంకేం దేవుడు ఉన్నాడు, ఇన్ని శ్రమలు వచ్చినా దేవుడు కనికరించట్లేదంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడద్దంటాడు. అంటే ఆ మాట నోటితో కూడా పాపం చేయకుండా, భార్యను కూడా మూర్ఖురాలు లేదు కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. ఏం మేలు చేసినప్పుడు దేవుడు మంచివాడు, కీడొచ్చినప్పుడు చెడ్డవాడా? ఈ కీడొచ్చినప్పుడు, మంచి చేసినప్పుడు, మన తండ్రి కొట్టినప్పుడు కూడా మంచివాడే, పెట్టినప్పుడు కూడా మంచివాడే కదా, అలాగే మన దేవుడు కూడా మంచివాడే అని చెప్పగలిగాడు. అలాంటి శ్రమలను ఓర్చుకున్నటువంటి ఆయన అంటున్నాడు, నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకే తెలుసు.
నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకు తెలుసు. చదువుమా. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. నేను ఎలా నడుస్తున్నానో, నేను ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా, ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నానో, లోకం ఏలెత్తి చూపించినా, ఎవరు హేళన చేసినా, ఎవరు ఎన్ననుకున్నా, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. నేను శ్రమల గుండా వెళ్తున్నాను, ఈదుకుంటూ వెళ్తున్నాను. అయితే ఈ శ్రమల తర్వాత జరిగే కారణం ఏంటో తెలుసా? ఆయన నన్ను ఇలా శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నాను. ఈ శ్రమలు అయిన తర్వాత, ఈ శ్రమల్లో నుండి నేను బయటకు వచ్చినప్పుడు బంగారం వెలగైతే అగ్ని వంటి ఆ శ్రమల్లోకి వెళ్ళి సువర్ణం మెరుపు వస్తుందో, అది గొప్ప అందం వస్తుందో, దానికి విలువ పెరుగుతుందో, అది మేలుగా తయారవుతుందో, అపరంజిగా తయారవుతుందో, నేను కూడా అలాగే తయారవుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఎంత విశ్వాసం అండి. విశ్వాసానికి వచ్చిన శ్రమల్లోనే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను అందరిలాగా నేను బలహీనుడు కాను, నేను బలవంతుడును. ఎలాగంటే ఈ శ్రమల గుండా నేను ఈదుకొని బయటకు వచ్చిన తర్వాత అగ్నిలో వేసినటువంటి పుటం వేసినటువంటి వెండి బంగారం ఎలాగైతే షాదీ చేయబడి మేలు తయారు చేయబడి అది దానికి ఒక రూపం వస్తుందో, దానికి ఒక మెరుపు వస్తుందో, దానికి ఒక పరిశుద్ధత వస్తుందో, దాని కల్మషం కడగబడుతుందో, ఈ శ్రమల నుండి నేను కూడా కడగబడి దేవుని కొరకు ఒక అమూల్యమైనటువంటి నేను ముత్యముగా నేను మారుతాను. ఈ అమూల్యమైన విశ్వాసానికి వచ్చిన ఈ శ్రమల్లో, ఈ పరీక్షలో నేను నిలబడ్డానో లేదో నా దేవునికే తెలుసు అని చెప్పి దేవుని మీద ఆనబెట్టుకొని చెప్తున్నాడు. మనం కూడా ఈ యొక్క మాటలను తీసుకొని ఒక స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ప్రభు కొరకు చక్కగా నిలబడదాం. ఇలాంటి శ్రమల్లో మనం కృంగిపోవద్దు. ఇలాంటప్పుడే నీ విశ్వాసం ఏంటి తెలుస్తుంది. కొన్ని వారాలు చర్చికి వెళ్ళకపోతే, మందిరానికి వెళ్ళకపోతే నీ విశ్వాసం దిగజారిపోతుందో, బలహీనమవుతుందో ఆలోచించుకొని ఒకసారి నువ్వు బైబిల్ చదువుతున్నావో లేదు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నావో లేదో, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఒకవేళ ఈ రోజుల్లో చాలా మంది కూలి పని లేకుండా బాధపడే వాళ్ళు ఉంటారు. చాలా సంఘాల్లో చాలా మంది సేవకులు కూడా, చిన్న చిన్న సేవకులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సంఘాలు మందిరాలకు వెళ్ళకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ ఒక రకంగా దుష్టుడు చేస్తున్న పనులే. వాళ్ళకి ఇబ్బంది పెట్టి చూస్తే ఎలా ఉంటుందో చూస్తానని చెప్పి ఒకవేళ పరీక్ష పెట్టాడు, లేకపోతే దేవుడే పరీక్ష పెట్టాడు మనకు తెలియదు. కానీ ప్రియులారా, ఈ పరీక్షలో కూడా మనం నిజముగా భక్తి కలిగి ఉంటే, నా అనుభూతి చెప్తున్నాను, ఏలియాకి ఎలాగైతే కాకుల ద్వారా రొట్టె మాంసం పంపించాడు దేవుడు, మనకు కూడా అదే విధంగా ఏ పక్కన ఏదో ఒక విశ్వాసి వచ్చి మనకు కావలసిన అవసరాలు తీర్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇల్లు కదలక్కర్లేదు. నేను సాగుకు వచ్చిన తొలి దినాల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. కొంతమంది నా మీద పగబెట్టి నన్ను చంపుతామని ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల వరకు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, ఎవరో వచ్చి ఆ రోజుల్లో రూపాయి అంటే చాలా విలువైనది. ఆ రోజుల్లో ఎవరో వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు కానుకిచ్చి, అన్యజనులు కూడా వచ్చి ఇచ్చి, బాబు ఆ దేవుడికి 3 సుంకాలు ఇవ్వండి, 3 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయిన ఆ రోజులు ఉన్నాయి. నాకు తెలుసు, నా అనుభవం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇక్కడ నీకు ఇబ్బంది రాదు, నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకో, నీకు అడిగిందల్లా నేను ఇస్తానని చెప్పాడు. చెప్పింది చేస్తే అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఆ నమ్మకం సేవకులందరికీ కూడా ఉండాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో చెప్తున్నాను. ప్రియులారా, ఏ సేవకులైనా ఒకవేళ ఇబ్బంది పడుతుంటే మీరు ప్రార్థన చేయండి. ఏలియా కంటే మరి గొప్పవాళ్ళం కాదు మనం. ఏలియా గొప్ప దైవజనుడు. అలాంటి ఏలియాకే రాజుగారింట్లోనూ భోజనమే తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి చేశాడు. ఎవరు ఇబ్బంది పడినా ఆయన ఇబ్బంది పడలేదు. ఆ ఊర్లో, ఆ దేశం అంతా ఇబ్బంది పడింది, కానీ ఒక పేదరాల్ని దేవుడు ఎన్నుకొని ఆ సేవకుని పోషించాడు. నిజంగా నువ్వు సేవ చేస్తే నీకు ఇబ్బంది పెట్టడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఏదో లోటుపాటు మనలో ఉందని మనం గ్రహించాలి. ఆ లోటుపాటు ఏంటో అడిగి తెలుసుకొని ప్రభు దగ్గర మనం నమ్మకంగా ఉందాము. ఈ పరీక్షలో నిలబడదాం. ఒకవేళ దేవుని కొరకు ఈ పరీక్షల్లో మనం ఇలా చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్తాం. మనం ఆ నమ్మకం ఉంది కదా మనకి. ఏనుగు చచ్చినా వెయ్యి, బ్రతికినా వెయ్యి అంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా మారావో, ప్రభువునందు విశ్వాసం ఉంచావో, నీ యొక్క విశ్వాసం బట్టి నువ్వు ఎక్కడ చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా, ఎలా చనిపోయినా, జబ్బుతో చనిపోయినా, జబ్బు లేకుండా చనిపోయినా ప్రభు రాజ్యానికి వెళతాం. సమాధి చేయాలన్న అవసరం కూడా క్రైస్తవుడికి లేదు. సమాధిలోకి వెళ్ళాలేమో, పెట్టుండాలేమో అన్న విశ్వాసం వద్దు మనకి. ఎందుకంటే నీ విశ్వాసం సరైనదైతే ఊరునో, అడవునో, ఉదక మధ్యంలోనో ఎక్కడ చేస్తామో తెలియదు అన్నాడు ఒక ఆయన. కాబట్టి ఎక్కడ చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా విశ్వాసంగా జీవిద్దాం. నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. లోకమును జయించింది మీ విశ్వాసం అని యోహాను పత్రిక 5:4 చెప్పబడుతుంది. కాబట్టి లోకాన్నే జయించగలిగింది విశ్వాసం. కాబట్టి అలాంటి విశ్వాసం, ఈ అమూల్యమైన విశ్వాసం, ఇక్కడ పేతురు రాసిన పత్రికలో చెప్తున్నాడు, మీ అమూల్యమైన విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఎలాంటిదంటే, అగ్నిలో వేయబడిన బంగారం ఎలాగైతే శుద్ధిపరచబడుతుందో, మీరు కూడా శుద్ధి అవ్వడానికి ఈ శ్రమలు మీకు వచ్చాయని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు. వారు అనుభవించారు కనుక వాళ్ళ అనుభవాల్ని మనకు నేర్పిస్తున్నారు. మరొక మాట మనం చూద్దాం. యోబు గ్రంథం 22:25 మనం చూద్దాం. 22:25 మనం చూస్తే, ప్రియులారా,
ఇంకా అంటాడు అపరంజిగా నేను చేస్తానంటాడు దేవుడు. మామూలు బంగారం కాదట. చూసారా, ఆ బంగారంలో కూడా తర్వాత ఏంటంటే రకరకాల బంగారం ఉంటాయి. ఏంటండి 24 క్యారెట్లని, 22 క్యారెట్లని, అందులో కూడా మరి డూప్లికేట్లో కూడా చాలా డూప్లికేట్లు ఉంటాయి. అందులో కూడా ఒరిజినల్ కానీ బిస్కెట్ బంగారం అని, అలాగే రాగి కలిపినటువంటి బంగారం అని, కేడియం అని, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి కదా. మరి అపరంజి అంటే చాలా విలువైనదని అర్థం. దేవుడు అంటున్నాడు, నీ దృష్టిలో ఏదైనా బంగారంలో కనబడితే దాన్ని నువ్వు భార్యమన్నాడు, దాన్ని కాల్చేయమంటాడు. నీ దృష్టికి ఏది బంగారంలో కనబడుతుందో, నీ దృష్టికి ఏది విలువగా కనబడుతుందో అది దేవుడికి నచ్చకపోతే దాన్ని నీ యొద్ద నుండి తీసి పారేయ్. ఇంకా నీ లోపల ఏదైనా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, దేవుడికి ఇష్టం లేని గుణగణాలు ఉంటే అవి తీసి పారేయ్. అప్పుడు నేను నీకు అపరంజిగా ఉంటానంటాడు. చదువుదాం అన్నమాట. యోబు గ్రంథం 22:25. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను, సర్వశక్తుడే నీకు అపరంజిగా ఉంటాడు. నీకు బంగారంతో పని లేదు, దేవుడే నీకు బంగారం లాగా ఉంటాడు. నువ్వు వేరేగా బంగారం నీకు అక్కర్లేదు, దేవుడే నీ దగ్గర ఉంటాడు. సర్వశక్తుడు నీకు అపరంజిగాను, ప్రశస్తమైన వెండిగాను, ప్రశస్తమైన అంటే పవిత్రమైనటువంటి వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. అప్పుడు నీ దేవుని యందు ఆనందిస్తావు. అలాంటి పరిస్థితి నీకు వస్తే, అలాంటి విశ్వాసం నీకుంటే, అలాంటి త్యాగం నీలో ఉంటే, నీకున్నది ఏదైనా చెడు ఉంటే దాన్ని పారవేసి దేవుని సన్నిధిలో పవిత్రపరచుకుంటే దేవుడే నీకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాదు, ఇక ముందు చదివితే నువ్వు ప్రార్థన చేయగానే నీ మనవి ఆయన చెవులు పడగానే వింటాడు నీ ప్రార్థన, నువ్వు సుఖముగా ఉంటావు, నీకు కావాల్సినవన్నీ ఇస్తాడన్నాడు. కాబట్టి ఈ సమస్యలు ఎన్నాళ్ళు ఉండవు, ఎంతకాలం ఉండవు, ఈ రోగాలు ఎంతకాలం ఉండవు, ఈ తెగుళ్ళు ఎంతకాలం ఉండవు. ఈ తర్వాత మళ్ళా తిరిగి దేవుడు చీకటి పోయిన తర్వాత వెలుగు వచ్చినట్లుగానే, మరి మబ్బు పోయిన తర్వాత ఎండొచ్చినట్టుగానే ఈ శ్రమల తర్వాత దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. విశ్వాసముగా మనం ఉందాం. మరొకసారి ఆ పేతురు రాసిన పత్రికలో మాట చదివి ముగించుకుందాం మన ధ్యాన వాక్యాన్ని. 1:7 అంట, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, అలాగే ఈ శోధనల చేత మీ విశ్వాసాన్ని కలుగు ఆ పరీక్షల్లో మీరు నిలబడినట్లయితే దేవుడు మీకు కూడా మహిమ, ఘనత, ప్రభావాన్ని తీసుకొని వస్తాడని, త్వరగా రాబోతున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అది మనం నమ్ముదాం. ముందున్నటువంటి గొప్ప ఆశీర్వాదాల కోసం ఈ ముందు కొద్ది కాలం ఉన్నటువంటి శ్రమలను లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో కనిపెడదాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో మనం ఎదుర్కొందాం. వాటిని ఏ విషయంలో కూడా వెనకంజ వేయకుండా, రాజీ పడకుండా, సాతానుతో కానీ, శోధనలతో కానీ, కష్టాలతో కానీ రాజీ పడకుండా, చావుకు సిద్ధమైనా పర్వాలేదు, నేను చనిపోయినా పర్లేదు, నా చావు మూలంగానైనా, నా బ్రతుకు మూలంగానైనా సరే దేవుడు ప్రకటించబడాలని పౌలు చెప్పినట్టుగా మన జీవితాల ముందు కొనసాగిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో, ఈ విన్నవారి లైవ్లో విన్నవారు అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనాలు కారణభూతుల పరలోకపు తండ్రి, ఈ దినము నాయన మరి సువర్ణం ఎలాగైతే అగ్నిలో కాల్చబడిన తర్వాత దానికి రూపం మారుతుందో, పరిశుద్ధత వస్తుందో, కల్మషం పోతుందో, అది ఆయన నిక్కర్ చేయని బంగారముగా విలువైనటువంటి వస్తువుగా తయారవుతుందో, అలాగే నాయన దానికి మెరుపు వస్తుందో, ఎంతో రంగు వస్తుందో, అలాగే ప్రభా మా జీవితాల్లో కూడా వచ్చినటువంటి విశ్వాసాన్ని కలిగిన ఈ పరీక్షలో మేము నిలబడిన వారమైతే ప్రభా మేము కూడా నమ్మకస్తులుగాను, యథార్థవంతులుగాను, యందు విశ్వాసంతో ముందుకు సాగిన వారుగా ఉండి నీవు రాబడుతున్నప్పుడు ప్రభా నువ్వు తేబోతున్న ఆశీర్వాదాలు అన్నిటికీ కూడా వారసులుగా మేము అవుతామని వాక్యం సెలవిస్తుంది. ప్రభుత్వబడిన వాక్యం విన్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించి శ్రమల్లో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించండి. సేవకులు కానీ, విశ్వాసులు కానీ, ఈ వాక్యం వింటున్న అన్య జనాంగాలు కానీ వారికి నీవే నిజరక్షకుడు తెలుసుకొని నిన్ను నమ్మి ఆత్మరక్షణ పొంది పరలోకానికి వారు కూడా నీ జీవగ్రంథంలో పేరు రాయించుకొని వారసులు కావడానికి మీ సహాయ సహకారాలు అందించమని, నన్ను నాకు ఇచ్చిన కుటుంబాన్ని, మాకిచ్చిన సంఘాలు కూడా మీరు దీవించమని యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.